ఇప్పుడైతే మనం మన ఇష్టదైవమైన శ్రీ లక్ష్మి మద్దిలేటి స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్తాను ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను, వినండి. ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఐ మీన్ బేతంచెర్ల వెళ్ళాలి, పలుకూరులో గనులు, అవి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, మరి వెళ్దాం. బాయ్, లెట్స్ గో. చరణ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఏ స్వామికి? ఇక్కడ నుంచి ఎంత దూరం? ఓకే, అక్కడికి వెళ్ళాక మీకు మధ్య స్వామి చూపిస్తాం. సరుకు అమ్మ కూడా బయలుదేరా. ఇప్పుడైతే మనం పలుకూరు దగ్గరలో ఉన్న మైన్స్ కి అయితే వచ్చాము. ఒకసారి మైన్స్ మీకు చూపిస్తాను, చూడండి. నా వెనకాల కనపడుతుంది కదా, అవన్నీ మైన్స్ అన్నమాట. ఇక్కడ నుంచే మా బ్లాక్ స్టోన్ ఉంటది కదా, నల్లరాయి, అవి తీసుకొని వస్తారు అనమాట. ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ బండలు, ఫస్ట్ స్క్రాప్ అన్నమాట. అవి కూడా యూజ్ చేస్తారు. ఆ లోపల కనపడుతున్నాయి కదా మీకు బండలు, ఈ బండలన్నీ ఇక్కడ మా ఊరి పక్కన, మా ఊరి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే మైన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచే మనకి ఎక్స్పోర్ట్ జరగడం జరుగుతుంది అన్ని ఊర్లకి. అక్కడ చూడండి బండలు అయితే ఎలా కట్ చేస్తారో మీకు అర్థం అవుతుంది. ఇట్లా గుంటలు తోగిన తర్వాత ఇట్లా బండ అయితే ఒక లెవెల్ గా చేసుకుంటారు. తర్వాత ఆ మిషన్ సహాయంతో బండలు లేయర్స్ కట్ చేసి దానిని తీసి ఇలా అమర్చి అమ్ముతారు. అలా లోడింగ్ చేసుకుని వస్తాయి మన ఇంట్లోకి. ఇదే కాదు, ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. తీసుకెళ్లి కుప్పలుగా వేస్తారు. చూసారా అక్కడ దూరంలో మీకు ఒక టిప్పర్ కనపడుతుంది కదా, ఆ టిప్పర్ కొండ మీద అయితే అన్లోడ్ చేస్తున్నది. ఇందాక మీకు దారిలో చూపించిన ఒక టిప్పర్ ఉంది కదా, అట్లనే ఈ టిప్పర్ తీసుకుపోయి అక్కడ అన్లోడ్ చేయడం జరుగుతుంది. నేనైతే చాలా దూరంలో ఉన్నాను, సో మీకంతా క్లారిటీగా అయితే చూపలేకపోతున్నాను. దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. నెక్స్ట్ టైం నేను ఎక్కడికైనా అక్కడికి లైవ్గా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఆ కింద కనపడే కుప్ప అంతా రాళ్లతో నిండిన కుప్ప అన్నమాట. ఇక్కడ చూసారా ఆ వేస్ట్ వేసి ఎంత పెద్ద కొండ తయారైందో. కొండల మధ్యన మనకైతే తాగడానికి స్వచ్ఛమైన మినరల్ వాటర్ లభిస్తాయి. ఇది బీసీ జనార్దన్ రెడ్డి వాళ్ళ అన్నగారు రాజారెడ్డి గారు. ఇప్పుడైతే మనం బేతంచెర్ల గులాయి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. నేనైతే అవి ఏ సినిమాలు జరిగాయి అనేది మీకు కామెంట్ పెడతాను. నేను ప్రస్తుతానికి అయితే ఆ లొకేషన్ నేను మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, పాపం వాళ్ళైతే బ్రేక్ డౌన్ అయి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఉన్నాయి, రాళ్ళు కట్ చేసి ఫ్యాక్టరీలో ఇక్కడ పాలిష్ కూడా చేస్తారు. ఇక్కడ వైట్ మా వేరే దేశాలకి ఇక్కడ చూడండి ఎలా కట్ చేస్తారో. చుట్టుపక్కల ఇలాంటి ఫ్యాక్టరీ చాలా ఉంటాయి. దీంట్లో కలిపి ట్యాగ్ చేస్తాను. అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ అయ్యిందా లేదా అనేది మనం చూద్దాం. ఇదే రైల్వే గేట్.
అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయినది మనం అయితే మన డిఫరెన్సెస్ అయితే చూడాలి. దానికోసం ఆ వీడియో కూడా నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నరసింహానాయుడు సమరసింహారెడ్డి సినిమా అయితే క్లారిటీ లేదు నాకు, ఇప్పుడు చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు వెళ్తా కదా, ఇలాగా ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి రాళ్ళు, ఇక్కడ అన్ని రాళ్ళే అనమాట. అక్కడ నుంచి ఇంకా ఏమి ఉండవు. ఇదైతే ఊరు బేతంచెర్ల, ఇది కనపడుతుంది కదా, అది రైల్వే స్టేషన్. మనమైతే ఇప్పుడు బేతంచెర్లలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ రంగాపురం తీసుకుంటే మద్లెట్ రూట్కి అయితే వెళ్ళొచ్చు. ఇది పాలిష్ బండల ఫ్యాక్టరీ, ఇవి నల్ల బండల ఫ్యాక్టరీ. వీటిని కూడా పాలిష్ అయితే పడతారు. సినిమాకి గడి ఉంటాయి వందలే. నెక్స్ట్ గేట్, రైల్వే గేట్ మీద ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ గేట్ పడింది. ముందుగా ఎగ్గాలు తీసుకున్నాము. ఇక్కడ ఎక్క ఉంటుంది, వచ్చాము లెక్క ఎంకాయలు. మనం ఇటు సైడ్ వెళ్తే యాగంటి వస్తుందండి. ఇక్కడ నుంచి చాలా తక్కువ దూరంలోనే.